ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమున మరి దేవుని లేఖనాలను, మరి దేవుని వాక్యాలను మరి దేవుడు వినడానికి, మరి చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మహిమయు, ఘనతయు, ప్రభావము, స్తోత్రాలు కలుగునుగాక. మరి దేవుని వాక్యం వినడానికంటే ముందు ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, నమ్మకమైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలం ప్రత్యేకంగా నైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో నీ మాట శక్తి కలిగింది, నీ మాట బలము కలిగింది, నీ మాట జీవింపచేసే శక్తి కలిగినది, బలము కలిగినది, జీవింపచేసే నీ మాట మేము వింటూ ఉండగానే మా జీవితాలలో గొప్ప కార్యము జరుగునట్లుగా అయా, ఈ వర్తమానము వింటున్నప్పుడు ప్రజలు ప్రభువా, ఎంతమంది ప్రభువా వింటూ ఉంటుంటారు, వారందరి జీవితములు ఒక బలమైన నూతనమైన కార్యము చేయండి నాయన. అద్భుతాలు చేయండి, స్వస్థతలు చేయండి, విడుదల కార్యాలు జరుగునుగాక, బలమైన సూచక క్రియలు జరుగునుగాక. ఈ వర్తమానము వింటున్న సమయంలోనే అయా, మొదటి నుండి చివరి వరకు వింటున్న సమయంలోనే ఒక బలమైనటువంటి నీ ఆత్మ అభిషేకము బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, మాంత్రిక శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల కలుగునుగాక, రోగగ్రస్తులైన వారికి స్వస్థత కలుగునుగాక, గర్భాలు తెరవబడునుగాక, వివాహాలు జరుగునుగాక, అప్పులు తొలగిపోవునుగాక. నీ వాక్యము వారి యొద్దకు వెళుతూ ఉంటగాని ప్రభా, బలమైన నీ కార్యము జరిగించి వారి మనసులను దృఢపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున మరొకసారి దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. మనం బైబిల్ గ్రంథము తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించి. ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాల్లో దేవుడు అద్భుతమైన సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మరి సందేశం ఏంటిదంటే, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఆమేన్. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను, నేను నిన్ను గొప్ప చేయుదును. ఆమేన్. దేవుని వాగ్దానము, దేవుని ప్రవచనము ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని వినడానికి మరి నాయన సిద్ధపడుతూ ఉంటున్నారు, వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిదంటే, నేను నిన్ను గొప్ప చేసేదను. ఎక్కడి నుండి, ఏ ప్రాంతము నుండి, ఏ స్థలము నుండి, ఏ రాష్ట్రము నుండి దేవుని మాటను వింటున్నారు దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను గొప్ప చేసేదను, నేను నిన్ను గొప్ప చేసేదను. మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిన్ను గొప్ప చేసేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను, గొప్ప చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు ఎలా మనల్ని గొప్ప చేస్తారు, ఎలా మనల్ని ఉన్నతమైనటువంటి స్థానములోనికి, ఉన్నతమైనటువంటి శిఖరాల గుండా దేవుడు ఎక్కిస్తాడు, నడిపిస్తాడు అంటే 6వ వచనము స్పష్టముగా దేవుని మాట సెలవిస్తా ఉంది. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని. ఆమేన్. దేవుడు ఈ ఉదయకాలము దేవుని బిడ్డ, దేవుని ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ఎదుట నువ్వు
నడుచుకోవాలి. ఆమేన్. నిబంధన మందసాన్ని నువ్వు మోస్తున్నప్పుడు, నిబంధన మందసాన్ని నువ్వు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. నిబంధన మందసము అంటే బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించినటువంటి అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను వండెను. ఆమేన్. దేవుడు 6వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, యెహోషువ 3:6లో మీరు ప్రజల ఎదుట దేవుని మందసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడంటే, ఎప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడంటే దేవుని మందసాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మందసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మందసాన్ని మోస్తా ఉంటారో, దేవుడంట సెలవిస్తా ఉన్నాడు, నేను వారి కన్నుల ఎదుట, ఎవరి ఎదుట? ఈ ప్రజలందరి ఎదుట, ఈ ప్రజలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఆమేన్. దేవుడు మనల్ని గొప్ప చేయడానికి ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మందస్సాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన మందస్సంలో ఏముంటదంటే, చిగురించినటువంటి అహరోను చేతికర్ర. అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యం అంటే, అధికారము కలిగినటువంటి దానికి సాదృశ్యము. ఈ లోకములో అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము, అధికారము కలిగిన నామము ఏంటిది అంటే యేసుక్రీస్తు వారి నామము మాత్రమే అధికారము కలిగింది. నీ చేతిలో ఏముండాలంటే యేసుక్రీస్తు అనే నామాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆమేన్. ఎప్పుడైతే యేసు నామాన్ని నువ్వు స్మరిస్తావో, యేసు నామాన్ని నువ్వు మోస్తావో, యేసు నామాన్ని నువ్వు ధరిస్తావో, దేవుని బిడ్డ ఆ క్షణము నుండే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఇక్కడ 6వ వచనం అదే చెప్తా ఉంది. మందసమునంట వారు ప్రజల ఎదుట ఎత్తుకొని నడుస్తున్నారంట. దేవుని ప్రజలందరి ఎదుట మనకు గొప్ప కలగాలి. ఈ లోకంలో ఉన్న ప్రజలందరి ఎదుట నువ్వు గొప్పగా ఉండాలి అంటే నువ్వు ఏది కలిగి ఉండాలంటే దేవుని మందసాన్ని కలిగి ఉండాలి. ఆ మందసములో దేవుని యొక్క మాట ఏంటిది అంటే, చిగురించినటువంటి అహరోను చేతి కర్ర. ఒక కర్ర, ఒక దుడ్డు కర్ర. అందుకే దావీదంటాడు, నీ దండము నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించును అంటాడు. దేవుని అధికారము కలిగిన నామము మనల్ని ఆదరిస్తుంది. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఎట్లనో తెలుసా? యేసు నామము చెప్పగానే, యేసు అని పలకగానే ఆ అధికారము కలిగిన నామములో ప్రతిదీ వంగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన నామంలో ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పును. కనుక ఆ నామము అధికారము కలిగిన నామము కనుక ఏదైనా యేసుక్రీస్తు నామానికి లోబడాల్సిందే, అది లోబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆ లోబరుచుకునేటువంటి అధికారము కలిగిన నామాన్ని నిత్యము నువ్వు కలిగి ఉండాలి. నిత్యము దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు యేసు ప్రభుకు దూరంగా ఉంటే, ఆయన నామాన్ని తలంచకుండా ఉంటే నీవు విడుదల పొందలేవు, నువ్వు జయము పొందలేవు, నీవు గొప్ప చేయబడలేవు. నువ్వు అనునిత్యము నిరంతరము నువ్వు దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే, దేవుని నామాన్ని పలుకుతూ ఉంటున్నప్పుడు దేవుడంట ఏం చేస్తాడంటే, నేను వారి యొద్దకు వచ్చి నా నామమును ఉచ్చరించు చోటెల్లా నేను వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించదని అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి నువ్వు గొప్ప చేయబడాలి అంటే యేసు ప్రభు నామాన్ని పట్టుకో. ఆమేన్. నీకు ఒకే ఒక మార్గము, ఒకే ఒక ఆయుధము ఏంటిదంటే యేసు నామాన్ని నువ్వు స్మరించినప్పుడు, యేసు నామాన్ని నువ్వు పలుకుతున్నప్పుడు, యేసు నామాన్ని నువ్వు ధరించుకుంటున్నప్పుడు నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. ఆయన నామాన్ని ఎవరైతే పలుకుతారో, ఎవరైతే ఉచ్చరిస్తారో, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదను. ఆశీర్వదించడం అంటే నీ స్థితి నుండి, నీ లేమిలో నుండి, నీ అప్పులో నుండి, నీ హీనమైన దశలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయినా, ఏ వ్యాధిలో నువ్వు ఉన్నా, ఏ కన్నీటితో నువ్వు మొగ్గుతున్నా, ఏ కలతతో నువ్వు బాధపడుతున్నా, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నామాన్ని నువ్వు స్మరించినప్పుడు దేవుడు తన నామమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. యేసు నామములో గొప్ప శక్తి ఉంది. యేసు నామములో గొప్ప అధికారం ఉంది.
ఆ అధికారము కలిగిన నామాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు, నువ్వు మోస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆ నామాన్ని పట్టుకొని మోస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రజలందరి ఎదుట దేవుడు నిన్ను తలగా పెడతాడు. ఆమేన్. నువ్వు పైవాడగానే ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు. నువ్వు అప్పిచ్చే వ్యక్తివిగానే ఉంటావు కానీ అప్పు తీసుకునే వ్యక్తివిగా దేవుడు నిన్ను చేయడు. ఎప్పుడో తెలుసా? దేవుని నిబంధన మందస్సాన్ని నువ్వు మోస్తున్నప్పుడు. ఆ నిబంధన మందసములో మరొకటి ఏంటిదంటే మన్నా గల బంగారు పాత్ర. ఆమేన్. బంగారు గల పాత్ర. మన్నా దేనికి సాదృశ్యం అంటే ఆహారము. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు మన్నాతో పోషించబడ్డారు కాబట్టి మన్నా దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది. దేవుని వాక్యాన్ని పట్టుకో, దేవుని వాక్యాన్ని ఉచ్చరించు, దేవుని వాక్యాన్ని నీ నొసటి మీద, నీ కంఠహారంలో, నీ మణికట్టు దగ్గర నువ్వు ధరించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. క్రింద నుంచి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఆమేన్. దొంగగల జిగట ఊబిలో నుండి, నాశనకరమైన జిగట ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తేది ఏంటిది అంటే జీవము కలిగిన దేవుని వాక్కు. ఆమేన్. దేవుని వాక్యము జీవము కలిగింది, శక్తి కలిగింది. ఆ వాక్యము నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయినా, ఏ రోగముతో నువ్వు మగ్గుతున్నా, ఏ భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు ఒత్తిళ్లకు లోనైతున్నా, ఏ కోర్టు కేసులో, ఏ జైలు బందీఖానాలో నువ్వు ఉంటున్నా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు దేవుని వాక్యము పలుకుతూ ఉన్న ప్రతిసారి, దేవుని మాటను పలుకుతూ ఉన్న ప్రతిసారి అంట నిన్ను దేవుడు పైకి లేవడం ప్రారంభిస్తాడు. పైకి లేవనెత్తడం ప్రారంభం దేవుడు చేస్తాడండి. మొదటిది దేవుని నామాన్ని పలుకుతూ ఉన్నప్పుడు, రెండవది దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. ఇక చివరిది మందసంలో ఏముందంటే నిబంధన పలకలున్నాయి. నిబంధన పలకలు అంటే కవర్నెంట్ స్లేట్స్. ఆ కవర్నెంట్ నిబంధన పలకల్లో ఏమున్నాయంటే 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని మాటలు. దేవుని ఆజ్ఞ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు పైకెత్తబడాలి అంటే, నువ్వు దీవించబడాలంటే, ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞ మీరకూడదు. ఆమేన్. ఏది మీరకూడదు? నీ జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి రావాలి అంటే నువ్వు దేవుని మాట మీరకూడదు. దేవుని ఆజ్ఞను నువ్వు మీరకూడదు. దేవుని ఆజ్ఞ ప్రకారము నీ బ్రతుకును బ్రతుకుతున్నావు అనుకో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానములో, పెంట కుప్ప మీద నుండి దేవుడు దీనులను పైకి లేవనెత్తే దేవుడు. ఆమేన్. పెంట కుప్ప మీద నుంచి పైకి ఎప్పుడు లేవనెత్తుతాడంటే ఆయన ఆజ్ఞ మీరనప్పుడు. ఆమేన్. దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు దేవుడు నిన్ను విధేయుడిగా చేసి పైకి దీవిస్తాడు. ఆమేన్. అబ్రహామును దేవుడు ఎలా దీవించాడు అంటే, అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ కొడుకును బలి ఇవ్వమన్నాడు. అబ్రహాము దేవుని మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము ఏం చేశాడంటే దేవుని మాట తప్పకుండా జరిగించాడు. కాబట్టి అబ్రహాము స్థితి దేవుడు ఏం చేశాడంటే అనేకులకు ఆశీర్వాదకరమైన స్థితిగా దేవుడు మార్చాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని కలిగి ఉండు, దేవుని వాక్యాన్ని కలిగి ఉండు, దేవుని ఆజ్ఞకు నువ్వు లోపడు. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం జరిగించాలి. దేవుని ఆజ్ఞ పొమ్మంటే పోవడం, రమ్మంటే రావడం. దేవుడు ఏది చెప్పితే అది చెయ్యడం అండి ఆజ్ఞ అంటే. దేవుడు ఇది చెయ్యమ్మా, ఇది చెయ్యండి అని దేవుడు ఎప్పుడైతే మనకు బోధిస్తాడో, చెప్తాడో, దేవుని మాటను మనం మీరకపోతే దేవుడు మన బతుకును, మన జీవితాలను అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మందసాన్నంట. ఈ 3 ఎందులో ఉన్నాయంటే దేవుని నిబంధసం అనేటువంటి ఒక పెట్ట, ఒక మందసం. ఆ మందసం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నువ్వు కలిగినప్పుడు, ఆ యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఉచ్చరిస్తున్నప్పుడు నీ మధ్యలోనికి చూద్దాం. ఒక్కసారి 11వ మాట, యెహోషువ 3:11లో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజీలను, గెర్షయీలను, అమోరీలను, యోబుసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవుని మందసమైనటువంటి యేసు ప్రభువు
నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 11లో, జీవము కలిగిన దేవుడు నీ మధ్యకి వస్తాడు. ఆమేన్. యేసు నామాన్ని కలిగినప్పుడు, యేసు వాక్యాన్ని కలిగినప్పుడు, యేసు అధికారాన్ని కలిగినప్పుడు అంట స్వయంగా దేవుడే నీ మధ్యలోనికి దిగి వస్తాడు. నువ్వు ఏ శ్రమతో బాధపడుతున్నావో, ఏ రోగముతో బాధపడుతున్నావో, ఏ అప్పులతో బాధపడుతున్నావో, ఏ పిల్లలు లేని శ్రమతో బాధపడుతున్నావో, ఎలాంటి కఠినమైన జటిలమైనటువంటి ఇబ్బందులతో నువ్వు ఉంటున్నావు, ఆ శ్రమలోనికి దేవుడు ఎలా ఎంటర్ అవుతాడో తెలుసా? జీవము గల దేవుడుగా ఎంటర్ అవుతాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఆ శ్రమలోనికి ఎంటర్ అవుతాడో, ఆ శ్రమలో ఆ యొక్క స్థితిలోనికి దేవుడు వస్తాడు, అక్కడ ఏముంటది? నీ స్థితి మార్చబడుతుంది. నీ కఠినమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. దేవుడు ఉన్నతమైన స్థలములోనికి నిన్ను నడిపించబోతున్నాడు. జీవము గల దేవుడు నీ మధ్యలోనికి వచ్చి నీ మీద ఉన్న ఓటమిని తొలగించి ఆ శ్రమలో నీకు విజయం కలగజేస్తాడు. నీ బంధువుల ఎదుట దేవుడు నీకు విజయం ఇస్తాడు. నీ పగవారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. నిన్ను దూషించు వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేస్తాడండి. అవమానించబడ్డ వారి ఎదుట నీ తలను పైకెత్తుతాడు. ఆమేన్. నిన్ను ఎవరు అవమానిస్తున్నారో, ఎవరు నిందిస్తున్నారో, అయ్యో సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీకు పిల్లలు లేరు అని హింసిస్తున్న వారి ఎదుట నీ దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నిన్ను గొప్ప చేయబోతా ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తుంది, అయిపోతుంది, ఇంకా నీ స్థితి మారదా? నీ బిడ్డలకు పెళ్లిళ్ళు కాదా? నీకు ఇల్లు రాదా? నీకు మంచి ఉద్యోగము రాదా అని అవమానముతో హెత్తేలన చేస్తున్న వారి ఎదుట దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నిన్ను దేవుడు గొప్ప చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నీ జీవితాన్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు నమ్మకముగా, విశ్వాసముగా దేవుని మందసాన్ని మోయి, ఎవరు ఏమనుకుంటున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ప్రజల ఎదుట నువ్వు యేసును కలిగి జీవించు. ఆమేన్. యేసును కలిగి జీవించినప్పుడు, యేసును కలిగి నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. యేసు లేకుండా గొప్పగా నువ్వు ఉండలేవండి, గొప్ప చేయబడలేవు. యేసు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, ఇక్కడ 11లో సెలవిచ్చినట్టు, జీవము గల దేవుడు నీ మధ్యలోనికి వచ్చినప్పుడు, యేసు నీ మధ్యలోనికి వచ్చినప్పుడు, యేసు నీలోనికి వచ్చినప్పుడు నువ్వు మొదట గొప్ప చేయబడతావు. ఆమేన్. దేవుని మందస్సాన్ని నువ్వు ఎత్తుకొని ముందు నడుస్తున్నప్పుడు ప్రజలందరి ఎదుట, ఈ లోకమంతటా దేవుడు నిన్ను ఒక ఖ్యాతి కలిగిన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, మంచి పేరు కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయును. ఆమేన్. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను నిన్ను గొప్ప చేసేదను. కాబట్టి దేవుని మాటను స్వీకరించండి, దేవుని మాటను నమ్మండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేయును. ఆమేన్.